బైన్సాలో జోరుగా ప్రజాపాలన. నమస్కారం. న్యూస్ 9 బులెటిన్ కి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం నిర్మల్ జిల్లాలో ముమ్మరంగా సాగుతుంది. ముఖ్యంగా బైన్సా మున్సిపాలిటీ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్తూ వారి విన్నపాలను ఎప్పటికప్పుడు స్వీకరిస్తున్నారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో ప్రజాపాలన కార్యక్రమం పండగ వాతావరణంలో కొనసాగుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలనే లక్ష్యంతో అధికారులు, ప్రజాప్రతినిధులు వార్డుకు తిరుగుతున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఫైజుల్లా ఖాన్ స్వయంగా పాల్గొని ప్రజలతో నేరుగా మమేకమవుతున్నారు. ప్రతి గల్లీలో పర్యటిస్తూ ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను అక్కడికక్కడే నోట్ చేసుకుంటున్న ఫైజుల్లా ఖాన్ వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రధానంగా రేషన్ కార్డులు, పెన్షన్స్, మౌలిక సదుపాయాల గురించి ప్రజలు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ప్రజా ప్రతినిధులు ఓపిగ్గా ప్రతి ఒక్కరి మాట వింటూ భరోసా కల్పిస్తుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ వార్డుల కౌన్సిలర్లు చురుగ్గా పాల్గొంటున్నారు. తమ వార్డు ప్రజల సమస్యలను పరిష్కరించడమే తమ మొదటి ప్రాధాన్యత అని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు ఫైజుల్లా ఖాన్, టౌన్ ప్రెసిడెంట్, వార్డ్ నెంబర్ 21 కౌన్సిలర్ అబ్దుల్ మసీద్, వార్డ్ నెంబర్ 16 మొహమ్మద్ అమీర్ అహ్మద్, వార్డ్ నెంబర్ 2 అబ్దుల్ ఖాదర్ బాబా, వార్డ్ నెంబర్ 1 నజీర్ అహ్మద్, వార్డ్ నెంబర్ 17 సయ్యద్ అజం, వార్డ్ నెంబర్ 18 జావిద్ అహ్మద్, వార్డ్ నెంబర్ 19 షేక్ కదీర్, వార్డ్ నెంబర్ 3 ముజామిల్, వార్డ్ నెంబర్ 5 రాహుల్ దగాడే, వార్డ్ నెంబర్ 13 బాబాబాయ్, వార్డ్ నెంబర్ 15 వీరందరూ కలిసి ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఎవరు కూడా అర్హత ఉండి పథకాలకు దూరం కాకూడదని, ప్రతి సమస్యను రికార్డులో నమోదు చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ బైన్సా పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా కౌన్సిలర్లు పేర్కొన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ విన్నపాలను సమర్పించుకుంటున్నారు. కెమెరామ్యాన్ తో కలిసి షేక్ ముక్తార్ అలీ, ముధోల్ నియోజకవర్గ ప్రతినిధి, న్యూస్ 9 టీవీ తెలుగు. చూసారుగా, ప్రజాపాలన ద్వారా సామాన్యుడి గొంతు ప్రభుత్వానికి వినిపిస్తుంది. ప్రజా ప్రతినిధులు ఇలాగే ప్రజల మధ్యకు వెళ్లడం శుభ పరిణామం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.